హను రాఘోపుడి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ నవీన్ చంద్ర గారు, అఫ్ కోర్స్ మాకు ఇక్కడ చూస్తూ ఉంటే ఇలాగా యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం కానీ సినిమా అనగానే మాకు గుర్తొచ్చేది మాత్రం పాత్రల పేర్లే, రైట్? సో సూర్య అండ్ గౌతమ్. సో గౌతమ్ అనే పిలుస్తారు. అవునా? ఈయన్ని చాలా కాలం సూర్య అనే పిలిచారు కదా ఆడియన్స్ అందరూ కూడా. సో అంతగా మాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసి గుర్తుండిపోయిన క్యారెక్టర్స్ అవి నిజంగా. అంటే ఆ క్యారెక్టర్స్ ద్వారా మీరు మాకు పరిచయం అయ్యారు కూడా. అంతకుముందు వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ యూ కదా. సో అందుకనే మేబీ అది ఇంకొంచెం యాడెడ్ అయ్యిందేమో. సో అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు 13th June 13 years తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అని అనగానే అసలు మీ అందరి రియాక్షన్ ఎలా ఉండింది? ఈరోజు ఇంటర్వ్యూ కూడా అనగానే అసలు ఏంటి మెమరీస్, నాస్టాలజీ అన్నిటికీ వెళ్ళారా? మీ కరెంట్ స్టేటస్ తెలుసుకోవాలని ఉంది నాకు. డెఫినెట్గా ఎలాగొండ ఎలా ఉంటుంది అంటే ఈ గత 2 రోజుల నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాం. అందర్ రాక్షసి ఆల్వేస్ స్పెషల్ ప్లేస్. ఎప్పుడు దాని మెమరీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఏదో నిన్నటి మెమరీస్ లాగా. అదే టైం ఫ్లై అయిపోయినట్టుంది కానీ ఏదో గడిచినట్టుగా అనిపించట్లేదు. అవునా? ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం. మీకు చాలా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పటి నుంచి చాలామంది రిలీజ్ గురించి అడిగారు. నన్ను చాలామంది అడిగారు రిలీజ్ ఎప్పుడు అని. తెలీదు బాస్, అవుతే బాగుంటుంది, నేను వచ్చి టికెట్ కొని చూస్తా అని చెప్పి నేను చెప్పా. బట్ ఈ 2 days నుంచి ఎప్పుడైతే సాయి గారు కాల్ చేశారు, రిలీజ్ చేస్తున్నాను అనగానే తెలీదు, మళ్ళీ ఆ సూర్యకున్న ఎనర్జీ వచ్చేసింది. బికాస్ ఆడియన్స్ అది ఫీల్ అవుతారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ అంటే ఈ మెమొరీ ఈ జీవితానికి ఇంతే అనే ఫీల్ సినిమా ఇది. అండ్ వెరీ హ్యాపీ నేను మళ్ళీ ఆడియన్స్తో కూర్చొని నా సినిమా నేను చూస్తున్నా అనేది ఒక ఫీల్. ఫస్ట్ రిలీఫ్. ఎందుకంటే సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు, ఊరికే ఓపెన్ చేస్తే అందాల రాక్షసి రిలీజ్ ఎప్పుడు. ఐ థింక్ దెర్ ఇస్ 1 countdown గోయింగ్ ఆన్, 48th day of posting ఫర్ అందాల రాక్షసి రిలీజ్. ఇట్లా ప్రతి సంవత్సరం ఒకసారి ఒక కౌంట్ డౌన్ లాగా నడుస్తూ ఉంటుంది. ఫైనలీ అబ్బా వీళ్ళందరికీ ఒక జవాబు ఇవ్వచ్చు, ఏం చెప్పాలో తెలియక నాకు తెలియదు కదా. మళ్ళీ క్వశ్చన్ కి ఇప్పుడు అట్లీస్ట్ ఆన్సర్ ఉంది. సో ఐ ఫెల్ట్ రియలీ నైస్ దట్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఓన్ చేసుకున్నారు. దే లవ్ దట్ అండ్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ అగైన్. సో వాళ్ళందరికీ ఓకే June 13th అండి అని ఒక ఫైనలీ ఒక జవాబు ఉంది అనేది ఐ ఫెల్ట్ వెరీ వెరీ రిలీవ్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ మీరు చెప్పినట్టు ఆల్ ద నాస్టాలజియా కిక్డ్ ఇన్. మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు కూడా జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అనుతో అదే మాట్లాడుతున్నా. సో ఇట్ ఫెల్ట్ రియలీ నైస్. నిన్న కూడా మా కొరియోగ్రాఫర్ అజయ్ గారు కూడా ఫోన్ చేశారు. అరే మన అందరికీ ఎన్ని సినిమాలు చేసినా అదొకటి స్పెషల్ సినిమా రా మనకి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిన్నే నాకు నవీన్ చెప్పాడు ఇలా రిలీజ్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ us are reconnecting again. సో అండ్ అంటే ఈ సినిమా మా అందరికి ఎంత స్పెషల్ అంటే, ఈ జర్నీ ఎంత స్పెషల్ అంటే మోస్ట్ ఆఫ్ us have stayed in touch, most of us have been good friends. రామ్ అండ్ మోనా ఇప్పుడు నేను చేస్తున్న సినిమా వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో డైరెక్షన్ చేస్తున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ అని, దానికి వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో హను అండ్ ఐ ఆర్ వర్కింగ్ అగైన్. సో వి వర్క్డ్ ఆన్ సీతారామం as well. సో we most of us have kept in touch. సో అది ఎప్పటికీ మాకు స్పెషల్ సినిమా అండి. నాకైతే ఇట్స్ మై ఐడెంటిటీ. అంటే అందాల రాక్షసి లేకపోతే నాకు కెరియర్ లేదు, ఐడెంటిటీ లేదు, వైఫ్ కూడా లేదు. సో నాకు వైఫ్ ఇచ్చిన సినిమా. సో లైఫే లేదు అసలు. సో నాకు ఎంతో ఇచ్చిన సినిమా. ఐ థింక్ ఫర్ ఎవర్ ఇట్ విల్ బి మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. గౌతమ్ కి మీది నాకు అనిపిస్తూ ఉంటుంది, కానీ రాహుల్ గారికి చిన్మయి వినిపిస్తూ ఉంటారు సినిమాలో. సో యా ఐ థింక్ అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే అందరికీ కూడా డెబ్యూ ఫిల్మ్, ఐ మీన్ వన్ ఆఫ్ దేర్ ఫస్ట్ మూవీస్ ఇన్ దేర్ కెరియర్స్. అండ్ చాలా మందికి డెబ్యూ ఫిల్మ్ కూడా, కాబట్టి ఎవరికైనా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ దానికి వచ్చినటువంటి రిసెప్షన్ కానీ అన్నిటి గురించి చాలా మాట్లాడుకోవాలి. బట్ దానికంటే ముందు హను గారు, ఆబ్వియస్గా సినిమా మీ నుంచే పుడుతుంది, ఇనిషియేట్ అవుతుంది, కాబట్టి అసలు వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనేది ఒకసారి మీ నుంచి చెప్తే. అంటే నాకు తెలుసు అంతకుముందు మీరు ఒక థ్రిల్లర్ తీయాలనుకుని తర్వాత ఇటువైపు షిఫ్ట్ అయ్యారు ఈ జాన్రా, ఈ కథకి అనేసి. ఎలా అసలు ఆ థాట్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పోయిటరీ రాయటం అలవాటు ఉండేది. ఫ్రమ్ 7th class 8th class నుంచి అట్లా రాసిన ఒక చిన్న దాంట్లోంచి తీసుకున్నది ఈ కథ.
సో అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. ఐ హ్యావ్ టు రైట్ ఎ లవ్ స్టోరీ, ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో తీయాలి సినిమాని. ఎర్త్, సన్, మూన్ ఈ మూడిటి మధ్య వీటిని క్యారెక్టర్లు చేసి నేను ఎప్పుడో ఒక చిన్న ఇది రాశాను అనమాట. చిన్నప్పుడు అరౌండ్ 10th క్లాస్ టైంలో రాసినట్టున్నాను అది. సో అది ఒక పోయిటరీ. సో దాన్ని బేస్ చేసి కథ చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన థాట్ ఈ సినిమా. ఎర్త్, సన్, మూన్ అంటే ఇవి ఎప్పుడు కలవు. కలిస్తే మనం ఎయిదర్ నైట్ చూడడం లేకపోతే డే చూడడం, అంతే కదా. అలాగా ఏదో ఉంటుంది కదా, కలువని ప్రేమించే చంద్రుడు ప్రేయసికై నిరీక్షిస్తే కాలం కదులుతుందా గ్రహాలు గతులు తప్పవా అన్నట్టు. సో ఈ క్యారెక్టర్లు ఎర్త్, సన్, మూన్ క్యారెక్టర్స్ అనమాట. గౌతమ్, మిథున అండ్ సూర్య, 3. సో అందుకే మీకు ఆ సినిమాలో అబ్స్ట్రాక్ట్నెస్ కనపడుతూ ఉంటుంది చివరి వరకు. డెఫినెట్లీ అప్పుడు క్లైమాక్స్కి చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. నా మైండ్లో ఆ కథ పుట్టింది ఏంటంటే ఈ ఐడియాతో పుట్టింది కాబట్టి నేను హ్యాపీ ఎండింగ్ చూడాలి ఆ సినిమాలో. ఆ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కరెక్ట్ కాదు, అంతే కదా. సో అది ఈ ఐడియాకి అది కుదరదు. సో నేను ఈ ఐడియా కాదనుకున్నా దాన్ని సెపరేట్గా ఒక ఫిల్మ్ లాగా డీల్ చేస్తుంటే మేబీ క్లైమాక్స్ వేరేలాగా వచ్చి ఉండేది. యా, ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద కేక్ వాకింగ్ కాదండి. అందాల రాక్షస్ రిలీజ్ టైంలో వీ ఫేస్డ్ ఎ లాట్. దాన్ని ఏమంటారు, ఎప్రిసియేషన్ ఎంత ఉందో అంత నెగిటివిటీ కూడా ఉన్నది సినిమా మీద ఆ టైంలో. బట్ లేటర్ ఆన్ ఇయర్స్ అలా పాస్ అవుతూ ఏదో దాని టేస్ట్ నచ్చింది జనాలకి, లైక్ వైన్. సో నచ్చింది. ఇప్పుడు యా, దే గేవ్ ఏ స్టాటస్. ఐ డోంట్ నో వాట్ స్టాటస్ ఇట్ ఈస్ ఫర్ అందాల రాక్షసి.